మన ప్రపంచం అభివృద్ధి చెందుతుంది, కానీ మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మన ప్రపంచం అభివృద్ధి చెందుతుంది, కానీ మన జీవితం నిజంగా మెరుగుపడుతుందా? లేక మనం కనిపించని సమస్యల మధ్యలో చిక్కుకపోతున్నామా అనే కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజులో మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఇది వార్తల్లో మాత్రమే ఉండే విషయాలు కాదు, మనం ప్రతిరోజు జీవితాన్ని ప్రభావితం చేసే నిజాలు. అవేమిటో మరి చూద్దాం. మరి నిజాలు తెలుసుకునే ముందు కొంత చూడాలి. పర్యావరణ సమస్యలు. మొదటగా మనకు కనిపించదు కానీ తీవ్రంగా ప్రభావితం చూపుతున్న సమస్య పర్యావరణం. వాతావరణ మార్పు వల్ల ప్రకృతిలో ఎక్కడో వరదలు, ఎక్కడో ఎండలు, మన ఊర్లలో కూడా వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మనం చెట్లు నరికేస్తున్నాం, కానీ గాలి మాత్రము మనకే అవసరం. నీటి కొరత కూడా పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల భూగోళం వేడెక్కి మంటలుగా మండుతుంది. ఇంకా రెండవది టెక్నాలజీ సమస్యలు. టెక్నాలజీ మన జీవితం సులభం చేసింది, కానీ కొత్త సమస్యలు కూడా తీసుకొచ్చింది. ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఇంకా సోషల్ మీడియా వల్ల మన వాస్తవ జీవితానికి దూరం అవుతున్నాం. రోజుకు గంటల కొద్దీ ఫోన్లో గడుపుతున్నాం, కానీ మన కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుంది. ఇంకా సైబర్ నేరాలు, మోసాలు జరుగుతున్నాయి. మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాము. ఆర్థిక సమస్యలు. ఇప్పటి ప్రపంచంలో పెద్ద సమస్య డబ్బు. నిరుద్యోగం పెరుగుతుంది, చదువు ఉన్న ఉద్యోగం రావడం లేదు. ధరలు రోజు రోజు పెరుగుతున్నాయి, కానీ ఆదాయం మాత్రం అదే స్థాయిలో రోజు రోజు పెరగడం లేదు. మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇది ఒక మానసిక ఒత్తిడిగా మారుతుంది. ఈ మానసిక ఒత్తిడికి కారణం డబ్బు. మానసిక ఆరోగ్యం ఇప్పుడు బాగా ముఖ్యమైన విషయం. స్ట్రెస్, ఆందోళన, డిప్రెస్ ఇది ఇప్పుడు సాధారణ సమస్యలుగా మారిపోయాయి. చిన్న చిన్న విషయాలకు కూడా మనం ఒత్తిడికి లోనవుతున్నాం. ప్రత్యేకంగా స్టూడెంట్స్, యువత ఎక్కువ బాధపడుతున్నారు. మనం బయట నవ్వుతున్నాం, కానీ లోపల మాత్రం చాలా సమస్యలని ఎదుర్కొంటున్నాం. సమాజంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. లింగ అసమానత ఇంకా పూర్తిగా పోనేలేదు. అవినీతి ఇంకా మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. విద్యలో కూడా సమాన అవకాశాలు లేవు. ఒకరికి మంచి అవకాశాలు, ఇంకొకరికి కనీస అవకాశాలు కూడా అందడము లేదు. ప్రపంచ స్థాయిలో కూడా సమస్యలు పెరుగుతున్నాయి. యుద్ధాలు, శరణార్థుల సమస్య, కొత్త వ్యాధులు. ఈ సమస్యలు మన దేశాన్ని కూడా ప్రభావితం చూపుతున్నాయి. ప్రపంచం చిన్నదైపోయింది కాబట్టి సమస్యలు ఎక్కువయ్యాయి. ఇంత సమస్యలు ఉన్నప్పుడు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ ఆలోచించవలసిన విషయం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. చిన్న చిన్న మార్పులతో ప్రారంభిద్దాం. ప్రకృతిని కాపాడదాం. టెక్నాలజీని సరిగా ఉపయోగించడం, మానసిక ఆరోగ్యాన్ని గౌరవించడం, సమాజంలో మంచి మార్పు తీసుకురావడం